రాష్ట్రంలో వర్షాలు ముఖం చాటేశాయి. ఇప్పటికే దుక్కులు సిద్ధం చేసి విత్తనాలు వేసిన రైతులకు నిరాశ ఎదురవుతోంది. వర్షాలు మొలకెత్తకపోవడంతో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వానలకు ఛాన్స్ ఉన్నట్లు తెలిపారు వెదర్ ఆఫీసర్లు. రాష్ట్రంపై రుతుపవనాల కదలిక లేకపోవడంతో వచ్చే 3 రోజులు భారీ వర్షాలకు ఛాన్స్ లేదన్నారు వాతావరణ శాఖ అధికారులు. రుతుపవనాల కదలిక మధ్య ఈశాన్య రాష్ట్రాల్లో చురుగ్గా ఉందని తెలిపారు. రాష్ట్రంలో కింది స్థాయి గాలులు ప్రధానంగా పశ్చిమ, నైరుతి దిక్కుల నుంచి వీస్తున్నాయని చెప్పారు అధికారులు. ఇవాళ రేపు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. రాష్ట్ర వ్యాప్తంగా మేఘావృతమైన వాతావరణం ఎక్కువగా ఉంటుందన్నారు. రుతుపవనాలు ముఖం చాటేయడంతో వర్షాలు సాధారణ స్థాయిలో నమోదయ్యే అవకాశం ఉందంటున్నారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు అధికారులు. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల్ జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే ఛాన్స్ ఉందంటున్నారు. మార్పు వల్ల మనం గమనిస్తున్నాము, క్లౌడీనెస్ కొంచెం పెరిగింది. దానికి తోడు ఈదురుగాలుల వేగం చాలా పెరిగింది. సో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ కూడా 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు అయితే వేస్తాయని అన్ని జిల్లాలకి వార్నింగ్ ఇవ్వడం అయితే జరిగింది. దీంతోపాటు ఈ ఈదురుగాలులు దేనికి సంకేతం అంటే మాన్సూన్ గాలుల్లో వేగం పుంజుకున్నట్టుగా లెక్క. సో దీనివల్ల మనకి మరింత రాగల 3-4 రోజుల్లో కొంత పురోగతి సాధించి మళ్ళీ వర్షాలు ప్రారంభమవుతాయని ప్రస్తుతం మనం ఆశిస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు తగ్గుముఖం పట్టడంతో అన్నదాతలు గోసపడుతున్నారు. ముందస్తు వానలతో విత్తనాలు వేశారు రైతులు. అవి మొలకెత్తిన తర్వాత వర్షాలు లేకపోవడంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.